అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ గడ్డపై నుంచి చేస్తున్న ప్రకటనలు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సొంత గడ్డపై ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. ట్రంప్ ప్రకటనలతో అమెరికా మనకు మిత్రదేశమా లేక శత్రుదేశమా అని తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. మొదటి పర్యాయం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మన దేశానికి మిత్రుడిగా వ్యవహరించగా, రెండవ పర్యాయం మాత్రం అనుకూల శత్రువుగా మారిపోయారు. ఆయన ప్రకటనలు దేశ ప్రయోజనాలకే కాకుండా ప్రధాని మోదీ రాజకీయ ప్రయోజనాలకు కూడా ముప్పుగా పరిణమిస్తున్నాయి. పహల్గామ్ దారుణం తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో మోదీ ప్రతిష్ట ఇంట బయట పెరిగింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ హఠాత్తుగా ఆగిపోవడం, ఇందుకు సంబంధించిన ప్రకటనను భారత్, పాకిస్తాన్లు అధికారికంగా చేయకముందే రెండు దేశాల మధ్య రాజీ కుదిరిందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో దేశ ప్రజలు నివ్వెరపోయారు. రెండు దేశాల మధ్య అమెరికా దౌత్యపరంగా రాజీ కుదిర్చితే కుదర్చవచ్చు కానీ ఆ విషయాన్ని ఆయా దేశాలు ప్రకటించకముందే ట్రంప్ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించడంతో మన ప్రధాని మోదీ ప్రతిష్టకు మచ్చ ఏర్పడింది. అప్పటి నుంచి ట్రంప్ వరుసగా చేస్తున్న ప్రకటనలు మన దేశ ప్రయోజనాలకు ముప్పుగా పరిణమించాయి. భారత్తో పోల్చితే చైనా వైపే ట్రంప్ చూడడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన ప్రధాని మోదీని తెలివైన వారు అని ప్రశంసించిన ట్రంప్ ఇప్పుడు చేస్తున్న ప్రకటనలతో మోదీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. ఆపరేషన్ సింధూర్తో భారత్ తన సైనిక పాఠవాన్ని ప్రపంచానికి తెలియజేసింది. అంతర్జాతీయ సరిహద్దులను అతిక్రమించకుండానే మన శత్రు దేశమైన పాకిస్తాన్లో ఉగ్రవాదులను మొట్టిపెట్టడమే కాకుండా ఆ దేశ వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేయగలిగాం. అదే సమయంలో పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు మన దేశంలో నష్టం చేయకముందే వాటిని కూల్చివేయడం జరిగింది. దీంతో పాక్పై మనది పై చేయింది. పహల్గామ్ తర్వాత పాక్పై పగ, ప్రతీకారాలతో రగిలిపోయిన దేశ ప్రజలకు ఈ పరిణామం ఊరటనిచ్చింది. ఈ దశలో భారత్, పాక్ మధ్య యుద్ధం ముదురుతుందన్న భావన ఏర్పడింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హఠాత్తుగా చేసిన ప్రకటనతో మన దేశ ప్రజలు నిశ్చేష్టులయ్యారు. ఈ ఆధునిక యుగంలో యుద్ధాలు వాంఛనీయం కాదు. ఎంత జటిలమైన సమస్యనైనా చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అందున అణ్వాయుద్ధాలు కలిగి ఉన్న రెండు దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఉభయులకు కావలసిన దేశాలు మధ్యవర్తిత్వం నేర్పడం కొత్త కాదు. అయితే యుద్ధరంగంలో తలమునకలై ఉన్న దేశాలతో నిమిత్తం లేకుండా రాజీకి చొరవ తీసుకున్న దేశాధినేతే ప్రకటన చేయడం ఇబ్బందిగా మారింది. అగ్రరాజ్యం మోచేతి కింద నీళ్లు తాగుతూ బతికే దేశాల విషయంలో ఇలా జరిగితే జరగవచ్చును కానీ ప్రపంచంలోనే తృతీయ ఆర్థిక శక్తిగా ఎదగడానికి పరుగులు తీస్తున్న భారత్ వంటి దేశం విషయంలో మన ప్రమేయం లేకుండా ప్రకటన రావడం అవమానకరంగా దేశ పౌరులు భావిస్తున్నారు. యుద్ధానికి సంబంధించిన రాజీ ప్రకటనతో ఆగిపోకుండా ట్రంప్ తన వరుస ప్రకటనలతో మన నాయకత్వాన్ని మరింత ఇబ్బందికర స్థితిలోకి నెట్టారు. చైనాపై అడ్డగోలుగా వేసిన పన్నులను తిరిగి పూర్వస్థితికి తీసుకువస్తున్నట్టు ప్రకటించిన ట్రంప్ భారత్ విషయంలో మాత్రం పన్నులు తగ్గించేది లేదని ప్రకటించారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతుండగానే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై జీరో ట్యాక్స్ అమలుకు భారత్ అంగీకరించిందని ప్రకటించడం ద్వారా ట్రంప్ మన ప్రధాని మోదీని ఆత్మరక్షణలోకి నెట్టారు. అంతటితో ఆగకుండా యాపిల్ కంపెనీ తన ఐఫోన్ల ఉత్పత్తిని భారత్లో చేపట్టకూడదని తాను ఆ సంస్థను కోరానని ట్రంప్ మరో బాంబు పేల్చారు. ఈ ప్రకటనలన్నీ భారత్ ప్రయోజనాలకు విరుద్ధమైనవే. మామూలుగా అయితే దేశాధినేతలు హుందాగా ప్రవర్తిస్తారు. ఇతర దేశాల ఆంతరంగిక వ్యవహారాలతో పాటు వాణిజ్యపరమైన అంశాలపై బహిరంగంగా ప్రకటనలు చేయరు. ఆయా దేశాలతో అవగాహన లేదా ఒప్పందాలు కుదిరినప్పుడు సంబంధిత శాఖల ద్వారా అధికారిక ప్రకటనలు చేయిస్తారు. అయితే డొనాల్డ్ ట్రంప్ స్టైలే వేరు. రెండవ పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన తానొక అగ్రరాజ్యాధినేతగా కాకుండా సాదాసీదా నాయకుడిగా ఎడాపెడా ప్రకటనలు చేస్తూ నోటికి పని చెప్తున్నారు. వాణిజ్య పన్నులకు సంబంధించి ఆయన చేసిన ప్రకటనలతో ప్రపంచ దేశాలు
దిగ్భ్రాంతికి గురయ్యాయి. స్వదేశంలో కూడా ట్రంప్పై వ్యతిరేకత పెరిగింది. భారత్, పాక్ ప్రధానమంత్రులు కలిసి కూర్చొని డిన్నర్ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ట్రంప్ తన వాచాలత్వం ప్రదర్శించారు. దాయాదుల మధ్య పోరు ఈనాటిది కాదు. ఇద్దరు ప్రధానులు కూర్చొని భోజనం చేసినంత మాత్రాన పరిష్కారం అయ్యే వైషమ్యాలా ఇవి? ప్రధానులు సరే అనుకున్నప్పటికీ 140 కోట్ల మంది భారతీయులు, 25 కోట్ల మంది పాకిస్తానీలను సంతృప్తి పరచడం సాధ్యమా? ఇలాంటి క్లిష్టమైన అంశాలను కూడా ట్రంప్ తేలికగా తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. యావత్ ప్రపంచానికే తనను నాయకుడిగా ప్రకటించుకోవాలన్న దుగ్ధతోనే బహుశా ట్రంప్ ఇలా ప్రవర్తిస్తున్నారేమో తెలీదు. 5 దశాబ్దాల క్రితమే మన ప్రధాని ఇందిరాగాంధీ అమెరికా ఆధిపత్య ధోరణిని తిరస్కరించారు. అప్పటితో పోల్చితే భారత్ ఇప్పుడు ఆర్థికంగా, సైనిక పరంగా ఎన్నో రెట్లు బలపడింది. ఈ దశలో జనాభా పరంగా కూడా ద్వితీయ స్థానంలో ఉన్న భారత్ను సామంత రాజ్యంగా పరిగణించాలని అగ్రరాజ్యాధినేత భావించడాన్ని మన దేశ పౌరులు జీర్ణించుకోలేకపోతున్నారు. అమెరికాతో వాణిజ్య సంబంధం లేకపోతే ప్రపంచ దేశాలు మనుగడ సాగించలేవు అన్నట్టుగా ట్రంప్ తెంపరితనం ప్రదర్శిస్తున్నారు. ఇంత చేస్తే అమెరికా జనాభా 35 కోట్లు మాత్రమే. 140 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని 35 కోట్ల జనాభా ఉన్న అమెరికా వాణిజ్యపరంగా నియంత్రించాలని అనుకోవడం ఏమిటి అని మన దేశ ప్రజలు సహజంగానే ప్రశ్నిస్తున్నారు. భారత్ విషయంలో ట్రంప్ వైఖరి మారడానికి కారణాలు తెలియాల్సి ఉంది. చైనాకి ఇస్తున్న ప్రాధాన్యత కూడా మనకు ఇవ్వకపోవడంపై భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. యుద్ధం ఆపేయకపోతే మీ 2 దేశాలతో వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకుంటానని బెదిరించడంతో పాక్తో పాటు భారత్ కూడా దారికొచ్చిందని ట్రంప్ చెప్పుకుంటున్నారు. అయితే ఈ ప్రకటనతో మన విదేశాంగ శాఖ విభేదించింది. నిజంగా కూడా అమెరికాతో వాణిజ్య సంబంధాలు లేకపోతే మన దేశం మనుగడ సాగించలేదా? ఈ విషయమై నిజానిజాలను ప్రజలకు తెలియజేయాల్సింది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా తమ దేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తారు. అది సహజం కూడా. ఈ క్రమంలోనే మిత్ర దేశాలకు అవసరమైన ఆర్థిక, ఆయుధ సహకారాన్ని అమెరికా అందిస్తూ వస్తోంది. నిన్న మొన్నటి వరకు భారత్ను మిత్రదేశంగా అమెరికా పరిగణించింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు అండగా నిలిచిన టర్కీకి క్షిపణులు సరఫరా చేయడానికి అమెరికా సిద్ధపడింది. ఇది దేనికి సంకేతం? మన విదేశాంగ విధానంలోనే లోపముందా, లేక ప్రపంచ దేశాల వైఖరి మారుతోందా? ఏదేమైనా డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలతో ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా పరిస్థితి తయారైంది. ట్రంప్ ప్రకటనలు భారత్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ నోరు విప్పకపోవడం ఏమిటి? ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ముందుగా ట్రంప్ నుంచి ప్రకటన రావడం ఏమిటి? ఇటువంటి ప్రశ్నలను ప్రతిపక్షాలు సంధిస్తున్నాయి. అయితే ట్రంప్ తన నోటికి పని చెప్తున్నారని చెప్పి మన ప్రధాని కూడా ప్రతి దానికి వివరణ ఇవ్వాలని ఆశించడం తగదు. దేశాధినేతలు చాలా హుందాగా, గుంభనంగా ఉండాలి. పరస్పరం గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. ఇతర దేశాధినేతలు తనకు సబార్డినేట్స్ అన్నట్టుగా ట్రంప్ వ్యవహరిస్తున్నట్టు ఇతర దేశాధినేతలు కూడా వ్యవహరించాలని కోరుకోలేం. బహుశా ఈ కారణంగానే కాబోలు ప్రధాని మోదీ గుంభనంగా ఉంటున్నారు. అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 0 ట్యాక్స్కు మనం సిద్ధపడ్డామని ట్రంప్ ప్రకటించినా ప్రధాని మోదీ స్పందించకుండా విదేశాంగ శాఖ మంత్రి ద్వారా ప్రకటన చేయించారు. వాణిజ్యపరమైన అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయని, తుది నిర్ణయం ఏది తీసుకోలేదని విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. సందర్భం వచ్చిన ప్రతిసారి అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే వచ్చింది. అయితే ట్రంప్ మాదిరి గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన వారు ప్రతి విషయాన్ని తామే ప్రకటించాలని భావించలేదు. అమెరికా అధ్యక్షుడి నోటి వెంట వెలువడే ప్రతి మాటకు ఎంతో విలువ ఉంటుంది. ఎందుకంటే దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద ఉంటుంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఆయన తన మనసులో ఏది మెదిలితే అది ప్రకటించేస్తున్నారు. తాను చేసిన ప్రకటనలను రోజుల వ్యవధిలోనే సరిదిద్దుకుంటున్నారు. దీంతో ఆయన ప్రకటనల్లో సీరియస్నెస్ తగ్గిపోయింది. ప్రపంచ దేశాల ముందు ఆయన పలుచనవుతున్నారు. అమెరికా వంటి బలమైన దేశం ఒక పిచ్చివాడి చేతికి చిక్కింది అన్న భావన
ప్రజల్లో కూడా వ్యాపిస్తోంది. అమెరికా వంటి దేశానికి ఇలాంటి చౌకబారు నాయకుడా అని ఈసడించుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక సాదా సీదా నాయకుడిగా డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలోని మైనారిటీలను లక్ష్యం చేసుకుని మెజారిటీ ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా నుంచి తమ స్వదేశాలకు డబ్బు పంపే వారిని టార్గెట్గా చేసుకున్నారు. ఇలా పంపే డబ్బుపై 5% పన్ను విధిస్తానని కూడా ప్రకటించారు. ఈ చర్యలన్నీ అమెరికా పట్ల ఇతర దేశాలలో వ్యతిరేక భావాన్ని పెంపొందిస్తున్నాయి. అయితే స్వదేశంలో మాత్రం ట్రంప్ బలపడిన ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకు అమెరికాను ఆపన్న హస్తం అందించే దేశంగానే భావించే వారికి ఈ పరిణామం వింతగా అనిపిస్తోంది. దీర్ఘకాలంలో ట్రంప్ తన ధోరణితో అమెరికాకు మేలు చేస్తారో కీడు చేస్తారో వేచి చూడాలి. అయితే మారిన ఆయన వైఖరి వల్ల భారత్కు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నదే మనకు ముఖ్యం. ఈ నేపథ్యంలో మన విదేశాంగ విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. స్వతంత్రం వచ్చినాటి నుంచి మనకు నమ్మకమైన మిత్ర దేశాలుగా ఉన్నవారు కూడా ఇప్పుడు మనకు దూరం అవుతున్నారు. శ్రీలంక, నేపాల్, మాల్దీవులు వంటి దేశాలు ఇందుకు నిదర్శనం. మన మిత్ర దేశాలను చైనా తన వైపు ఆకర్షిస్తోంది. ఆయా దేశాలకు ఇబ్బడి ముబ్బడిగా ఆర్థిక సహాయం చేయడంతో పాటు పలు ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా మనల్ని ఏకాకిగా మార్చాలని చూస్తున్నది. తాజాగా మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను కూడా ఈ కోణంలోనే చూడాలి. పాకిస్తాన్ను చిత్తుగా ఓడించవచ్చునని మన దేశ ప్రజలు భావిస్తున్నారు, కానీ పాక్ వెనుక చైనా ఉందని విస్మరిస్తున్నారు. యుద్ధం ముదిరితే చైనా ప్రత్యక్షంగా మరింత బలంగా పాక్కు బాసటగా నిలిచేది. ఒకప్పటి మన మిత్రదేశం రష్యా కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో మనకు అండగా నిలవలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్కు విరామం ప్రకటించడం మంచిదే. మనం ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పగలిగాం. ఉగ్రమూకలు పాక్లో తలదాచుకున్నప్పటికీ వెంటాడి చంపుతామని రుజువు చేయగలిగాం. అయితే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవాలని ప్రజలు కోరుకున్నారు. ఇలాంటి కోరికలన్నీ భావోద్వేగాల నుంచి పుట్టుకొస్తాయి. దీనికి తోడు అటు ప్రభుత్వం ఇటు మీడియా కూడా ఆపరేషన్ సింధూర్కు విశేష ప్రచారం కల్పించాయి. ఈ కారణంగా ఆపరేషన్ అర్ధంతరంగా ఆగిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోవడానికి సమయం పడుతోంది. ఉండు మీద కారం చల్లుతున్నట్టు ట్రంప్ పోకడలు తయారయ్యాయి. కారణం ఏమైనా ఎవరైనా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం శుభ పరిణామమే అని చెప్పవచ్చు. ట్రంప్ ప్రకటనల వల్ల ప్రధాని మోదీ తాత్కాలికంగా ఆత్మరక్షణలో పడినప్పటికీ దేశంలో బలమైన ప్రత్యామ్నాయ నాయకుడు కనుచూపు మేర కనిపించనందున రాజకీయంగా ఆయనకు వచ్చే నష్టం కూడా ఏదీ లేదని చెప్పవచ్చు.